ఆందోళన సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ప్రభుత్వం నుంచి ఒక్క విజ్ఞప్తి. గతంలో అంగన్వాడీ జీతాలు పెంచమంటే అంగన్వాడీలను పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కించాడు చంద్రబాబు. 2-3 లక్షల అంగన్వాడీ వర్కర్ల పోస్టులను, ఇతర పోస్టులను 1,50,000కు చంద్రబాబు అమ్ముకుంటే జగనన్న అంగన్వాడీలను ఆదుకున్నారు. చంద్రబాబు హయాంలో అంగన్వాడీల జీతం నెలకు కేవలం 7,000 మాత్రమే. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక జీతాలను 11,500కు పెంచింది. అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మినీ అంగన్వాడీ వర్కర్లకు, సహాయకులకు కూడా 4,500 నుండి 7,000కు పెంచి జీవో 18 ద్వారా వెంటనే అమల్లోకి తెచ్చింది. అంతేకాకుండా మంచిగా పనిచేసిన అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు ప్రోత్సాహంగా నెలకు 500 చొప్పున ఏడాదికి సుమారు 27.8 కోట్లు ప్రభుత్వం అందిస్తోంది. 2013 నుంచి అంగన్వాడీలకు ప్రమోషన్లు ఇవ్వలేదు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రమోషన్లు ఇచ్చి సూపర్వైజర్ పోస్టుల పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ 560 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు భర్తీ చేసింది. దీనికి తోడు 85.47 కోట్లతో 56,984 స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసి డేటా ఛార్జీలను ప్రభుత్వం భరిస్తూ ఏడాదికి 12 కోట్లు చెల్లిస్తుంది. ఈ ఏడాది నుంచి వర్కర్లకు, హెల్పర్లకు జీవిత బీమా వర్తింపజేస్తూ ప్రమాద బీమాగా 2 లక్షల వరకు చెల్లిస్తుంది. అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు 16 కోట్ల విలువైన యూనిఫామ్ శారీలను అందించింది జగనన్న ప్రభుత్వం. మిమ్మల్ని చంద్రబాబు మోసం చేస్తే మీకు అన్ని విధాల అండగా నిలబడింది జగనన్న మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి.